ఇంకో పక్కనేమో నకిలీ మద్యం, ఇంకో పక్కనేమో బెల్ట్ షాపులు, ఇంకో పక్కనేమో రేటు పెంచేసుకుని అమ్ముకుందాం, ఇంకో పక్కనేమో సిఏలకు లంచాలు ఇద్దాం. దీంట్లో ఈ లంచాలు ఇచ్చే బాపతిలో ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా 37A 39/1-2 సెక్షన్స్ కిందన నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేయాలి. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ తీసుకుని వెళ్ళి ఇమ్మీడియట్ గా చిత్తశుద్ధి కనుక ఈ ప్రభుత్వానికి ఉంటే, ఈ కూటమి ప్రభుత్వానికి ఇమ్మీడియట్ గా పోలీసులు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయాలి. ఇతనికి ఇంత సామర్థ్యత లేదు, ఈ వ్యక్తి అంత సీన్ లేదు, ఇంత డైరెక్ట్ గా ఫోన్లు చేసి మాట్లాడుతున్నాడు అని అంటే ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. ఇతని వెనకాల ఎవరున్నారు ఇవి బయటికి తీయాలి. ఇతను ఫోన్ ఎవరెవరితో మాట్లాడాడు, ఈ సిండికేట్ ఫోన్లో మాట్లాడాడు కదా ఈ వ్యక్తులతో, దానికి ముందు ఖచ్చితంగా ఈవీఎం ఎమ్మెల్యేతో ఫోన్ మాట్లాడతాడు. ఆదిరెడ్డి శ్రీనివాస్తో ఖచ్చితంగా నేను ఫోన్ మాట్లాడి ఉంటాడు. నేను ఇలా మాట్లాడాను సార్, మీరు చెప్పినవన్నీ నేను చెప్పాను సార్, వీళ్ళందరూ తీసుకుని వచ్చి మనకు మామూళ్ళు ఇస్తారు సార్ అని ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరిగి ఉంటాయి. ఈయన్ని కరెక్ట్గా మీరు ఫోన్ ఎవరెవరికి సంభాషణలు చేశాడు ఇవన్నీ బయటికి తీస్తే చిత్తశుద్ధితో మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రమేయం లేకుండా ఇది జరుగుతుంది అని అంటే ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి. ఏ సెక్షన్స్ అయితే వస్తాయో ఆ సెక్షన్స్ ప్రకారంగా అరెస్ట్ చేయండి. దీంతో పాటు కరప్షన్ డైరెక్ట్ గా ఒక ప్రభుత్వ అధికారులకి లంచాలు ఇద్దాము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి నార్త్ సిఐకి సౌత్ సిఐకి ఇద్దామని చెప్పి డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. దీనికి బిఎన్ఎస్ సెక్షన్స్ కిందన 274, 276 సెక్షన్స్ కూడా దీనికి అప్లికబుల్ అవుతాయి. దీని వెనకాతలు ఎవడున్నాడు అనే దాన్ని కూడా ఖచ్చితంగా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇవాళ వీళ్ళు చెప్పే మాటలు ఏంటండి, శ్రీరంగ ఏదో కేసు ఇమ్మంటే అర్బన్ లో కేసు కావాలంటే 20 షాపులు డ్రా చేస్తాం, ఏ షాపు తగిలితే ఆ షాపు ఊడికి. ఈయన ఏమంటున్నాడు అంటే కేసులకి డ్రా వేస్తాడంట. నేను ఎక్కడ వినలేదు ఇది. అంటే కేసులకి డ్రా వేస్తాడంట, డ్రా వేసి ఎవరికి మీద కేసు పెట్టాలో వాళ్ళ మీద కేసు పెట్టి దాని తర్వాత అందరి దగ్గర నుంచి సిండికేట్ కలెక్షన్ చేసి అందరూ డబ్బులు కడతారట 5 లక్షలు. ఇది చూడండి. కానీ డబ్బు మాత్రం అందరికి కలిపి పెడతారు. అది ఒక షాపు 2 సార్లు కేసు పెడితే పోద్ది కాబట్టి 2వ షాపు ఆ షాపు కేసు లేకుండా ఉండి చూసే బాధ్యత కూడా వీళ్ళదే. మొత్తాన్ని అందుకని అండి, అంటే వీళ్ళదంటే ఎవరిది? ఒక షాప్ మీద కేసు కట్టి మళ్ళీ రెండోసారి కేసు కడితే ఆ షాప్ పోద్ది కాబట్టి అది కేసు రెండోసారి పడకుండా ఆ షాప్ మీద చూడాల్సిన బాధ్యత వీళ్ళదే. అంటే ఎమ్మెల్యేదా? ఎవరిది? ఎవరికి అంత కెపాసిటీ ఉంది? అంటే అధికారులు సైతం ఏ షాప్ మీద కేసు పడాలి అని ప్రభావితం చేయగలిగే కెపాసిటీ ఎవరికి ఉంటుందండి? స్థానిక ఎమ్మెల్యేకి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే వీళ్ళదే అని చెప్తున్నాడు డైరెక్ట్ గా. కలిపి మాట్లాడుకుందామని అందరినీ కూర్చోబడుతున్నాం సార్. రండి, నేను నెంబర్ నోట్ చేసుకుని ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వండి సార్. నేను చాలా చేశాను ఈ మధ్యకాలం. మీకు నాకు నెంబర్ ఐడెంటిఫికేషన్ లేక కొత్త నెంబర్ లో అందుకన్నా అందుకే చెప్పకుండా అలాగే అమ్మ నెంబర్ వస్తాను కాబట్టి క్లిక్ చేసుకుని నా పేరు మధ్య రాంబాబు. అలాగే ఐదింటికి ఆనంద్ ఏజెన్సీ ఆ రూమ్ నెంబర్ చెప్తాను. మళ్ళీ మార్చారంట. ఇవాళ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆనంద్ ఏజెన్సీ నుంచి షెల్టన్ హోటల్ మార్చారంట, టైం కూడా మధ్యాహ్నానికి మార్చారంట. అదే అంటే ఇందాక వచ్చింది మధ్యాహ్నం 3ంటికి జరిగిందని. ఇవ్వండి, కాదు అక్కర్లా